అండి. ఈరోజు మామిడి పండు ఐస్ క్రీమ్ ఎలా చేయాలో నేర్చుకుందాం రండి. ముఖ్యమైన పదార్థాలు: లీటర్ పాలు, చిక్కగా 3 మామిడి పండ్లు మీడియం సైజ్, 4 చెంచాల చక్కెర, 5 మేరీ బిస్కెట్స్, 5 స్పూన్ల కస్టర్డ్ పౌడర్. ఇప్పుడు మామిడి పండును ముక్కలుగా కోసుకోవాలి. మామిడి పండు ముక్కలు రెడీగా తరిగి ఉన్నాయి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కొంచెం బాయిల్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. స్పూన్తో కలుపుతూ ఉండాలి. పాలు చిక్కగా ఉంటే ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా వస్తుంది. ఎంత చిక్కగా బాయిల్ అవుతే అంత టేస్టీగా ఉంటుంది ఈ ఐస్ క్రీమ్. ఈ పాలు మసిలే వరకు మనం ఈ ముక్కలని జ్యూస్గా చేసుకుందాం. ఇప్పుడు మామిడి పండు ముక్కలను జ్యూస్గా గ్రైండ్ చేసుకోవాలి. మామిడి పండు పేస్ట్లా అయిపోయింది. ఇందులో చక్కెర వేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. మీరు రుచికి తగినంత చక్కెర వాడచ్చు. ఇప్పుడు చిక్కగా మరుగుతున్న పాలల్లో కస్టర్డ్ పౌడర్ 5 చెంచాల కస్టర్డ్ పౌడర్ కొని ఇలా కొన్ని పాలు గిన్నెల్లోకి తీసుకొని ఇందులో కస్టర్డ్ పౌడర్ కలపాలి. ఇలా కొన్ని పాలల్లో ఇలా కస్టర్డ్ పౌడర్ కలపాలి. ఈ కస్టర్డ్ని పేస్ట్లా చేయాలి. స్మూత్గా ఉండలు లేకుండా స్మూత్గా ఉండేలా కలుపుకోవాలి. ఉండలు వస్తే కస్టర్డ్ టేస్టీగా రాదు. ఈ కస్టర్డ్ని మరుగుతున్న పాలల్లో వేసి కలపాలి. ఇలా ఉండలు కట్టకుండా కిందికి మాడకుండా కలపాలి. కిందికి మాడితే ఐస్ క్రీమ్ టేస్ట్ మారిపోతుంది. చిన్న మంట మీడియం మంటలో పాలు పెట్టుకోవాలి. ఈ కస్టర్డ్ పాలల్లో ఒక 5 యాలకులు పౌడర్ చేసి వేయాలి. యాలకులను సన్నగా పొడిగా చేసుకోవాలి. ఇలా సన్నగా చేసుకున్న యాలకుల పొడిని కస్టర్డ్ పాలల్లో వేసుకోవాలి. వేసి సన్నని మంట మీద కలుపుతూ ఉండాలి. ఈ కస్టర్డ్ పాలు ఇలా చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ కస్టర్డ్ పూర్తిగా చల్లారినాక మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. కస్టర్డ్ పాలు చల్లగా అయ్యేలోపు మేరీ బిస్కెట్లను సన్నగా పొడిలా చేసుకోవాలి. ఈ కస్టర్డ్ పూర్తిగా చల్లారాక ఈ మ్యాంగో పేస్ట్లో కలిపి గ్రైండ్ చేయాలి.
గ్రైండ్ చేసే ముందు చక్కెర రుచి చూసి పడితే మళ్ళీ వేయాలి. గ్రైండ్ చేసే ముందు చక్కెర రుచి చూసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మేరీ బిస్కెట్ పౌడర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని బౌల్లో వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఎయిర్ టైట్ ప్లాస్టిక్ డబ్బా ఐస్ క్రీమ్ బాక్స్లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ గ్రైండ్ చేయాలి. ఐస్ క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టాక హాఫ్ అన్ అవర్ అయ్యాక తీసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేస్తే ఐస్ క్రీమ్ స్మూత్గా టేస్టీగా అవుతుంది. దీన్ని గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేసిన ఐస్ క్రీమ్ని మళ్ళీ డబ్బాలో వేసి 5 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. గ్రైండ్ చేసిన ఐస్ క్రీమ్ని డబ్బాలో పోసి మళ్ళీ 5 అవర్స్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్ క్రీమ్ని 5 గంటల తర్వాత తీసి టేస్టీగా కప్పులో వేసుకొని తింటే గుమగుమలాడే మ్యాంగో కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ.